అధిక వర్షపాతంతో సంభవించిన వరదల వలన నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం నాడు సీతానగరం మండలంలోని కాటవరం, చిన్నకొండేపూడి, కోనవరం, కోరుకొండ మండలాల్లో కోటి, శ్రీరంగపట్నం, మునగాల, బుచ్చంపేట గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆయా గ్రామాల రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా రాజానగరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అధిక వర్షపాతం మరియు గోదావరి నదిలో వరద ఉధృతి ప్రభావం వలన సీతానగరం మరియు కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని రైతులకు భరోసా కల్పిస్తూ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకసారి రాజభవన్ ఈ దరికెత్తి ఇలా గోదావరి తీయపోరా, ఇలా తీశారు పంట పిల్లలు పడిలాగా. ఉంది తప్ప ఎక్కడ వరకు ఇప్పుడు వాటర్ రాలేదండి. అందరూ అందులోకి ఎప్పుడూ లేనంతగా మొదటిసారి వేళ కోరుకొండ, సీతానగరం మండలాల్లో అనేక గ్రామాలు అధిక వర్షాల కారణంగా కావచ్చు, గోదావరిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం కావచ్చు, వేల ఎకరాలు పంటలు నీట మునిగినటువంటి పరిస్థితుల్లో రైతులకి భరోసాని కల్పిస్తూ ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఏ రైతైనా కూడా ఏ కారణం చేతైనా, ప్రకృతి వైపరీత్యాల కారణం కావచ్చు, మరొక కారణం కావచ్చు, నష్టపోయినటువంటి రైతుకి అదే సీజన్లో మళ్ళీ ఆ నష్టపరిహారాన్ని చెల్లించేటటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారి గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ చూస్తే చాలా వరకు క్రాప్ చివరి దశలోకి వచ్చి రేపో మాపో దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకి పంట దిగుబడి దేవుడెరుగా కంట కన్నీరు మాత్రమే మిగిలిందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అందుకే ఈవేళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తక్షణమే ఎన్యూమరేషన్ అనేటువంటిది ప్రారంభించి త్వరితగతిన రైతులను ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పని అడుగుతూ ఉన్నాం. అలాగే ఈ రెండు మండలాలకి సంబంధించి ఏదైతే ఈ ముంపు సమస్యని పరిష్కారం చేయడం కోసం గతంలో మా ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు కావచ్చు, లేకపోతే జీవోలు కావచ్చు, ఈవెన్ టెండర్లు పిలిచినటువంటి పరిస్థితులు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మాకేదో పేరు వస్తుందన్నట్టుగా భావించకుండా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేటటువంటి దిశగా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఏవైతే ముంపు సమస్యకి ఒక ప్రాపర్ సొల్యూషన్ని తీసుకొస్తూ 91 కోట్ల రూపాయలతో తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ని ఏదైతే తీసుకొచ్చామో ఇమీడియట్గా ఆ వర్క్ని ప్రారంభించేటటువంటి కార్యక్రమానికి చర్యలు తీసుకోండి అని చెప్పని అడుగుతా ఉన్నాను. దాంతోపాటుగా
38 కోట్ల రూపాయలతో ఏదైతే రాపాక కాలువ మీద కావచ్చు, వివిధ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మీద కావచ్చు, వాటి మీద కూడా ఎక్కడెక్కడైతే ఇటువంటి ముంపు సమస్యలు అంటే వర్షాలు వచ్చినప్పుడు అధికంగా ముంపు బారిన పడడం, లేకపోతే అసలు నీరే లేకుండా ఉండడం, ఇటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేదానికి కూడా ఆ వర్కులు కూడా శాంక్షన్ అయిపోయి టెండర్ కూడా అయిపోయి ఏజెన్సీకి అలాట్ అయిపోయి ఉంది. ఆ కాంట్రాక్టర్ని కాస్త మాట్లాడి ఇమీడియట్గా వాటిని కూడా గ్రౌండింగ్ చేసేటటువంటి చర్యలు కూడా తీసుకోండి అని చెప్పని కూడా అడుగుతా ఉన్నా. దాంతోపాటుగా ఏదైతే దాదాపుగా 24 కోట్ల రూపాయలతో ఈ సీతానగరం మండలానికి ఏటిగట్టు అనేటువంటిది స్ట్రెంథన్ చేస్తూ ఆర్సీసీ వాల్ని పూర్తిగా మండలం మొత్తానికి ఆ చివరి నుంచి పురుషోత్తపట్నం నుంచి మొదలుపెట్టి ఈ చివరి బొబ్బిల్లంక వరకు కూడా నిర్మాణం చేయాలి అనేటువంటి ప్రతిపాదనలో ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. అవి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిధులు ఉన్నాయి ఇప్పటికే. ఆ నిధుల్ని కనుక మంజూరు చేయించుకుని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయగలిగితే డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. దయచేసి కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా సలహా ఇస్తూ ఉన్నాం. ఈ పనులన్నింటినీ కూడా మేమే 1కి 10 సార్లు తిరిగి సెక్రటేరియట్ల చుట్టూ ప్రభుత్వం చుట్టూ మంజూరు చేయించుకుని వచ్చాం. మేము తీసుకొచ్చాం కదా అని చెప్పి ఆ ఫైళ్ళను తీసుకెళ్ళి పక్కన పెట్టేసి డార్క్ రూమ్లో పెట్టే కార్యక్రమం చేయకుండా ఇమీడియట్గా వాటిని టేకప్ చేసి పని పూర్తి చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది. ప్రజల హృదయాల్లో మీరు కూడా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అందు గురించి ఆ పనులన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి పూర్తి చేసేటటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాం.